ఉషోదయం. రచన బద్దెపూడి సుధారాణి గారు. చదువుతున్నది దేవి. ఆఖరి ఎపిసోడ్. చూడగానే 20 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక కథలోకి వెళ్దామా? మీ వదిన ఉందని అట్లా అబద్ధాలు ఆడావు. ఆమె లోపలికి వెళ్ళిందిగా. ఇప్పుడు నిజం చెప్పు శాంతి. మనోహర్ అన్నయ్య కనిపించాడా? మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా వచ్చాయా? నీ మొహం చూస్తే చాలా అలసటగా కోపంగా ఉంది. నిజం చెప్పు శాంతి. కవిత బ్రతిమలాడింది. మనోహర్కి జ్వరం అని ఆయా చెప్పింది. చూసొచ్చాను, అంతకన్నా ఏం గొడవ జరగలేదు. మనోహర్కి నాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నేను వచ్చేసాను. మనోహర్ అన్నయ్యకి జ్వరమా? అయ్యో, పంతాలకి పట్టింపులకి పోయి నేను కూడా అన్నయ్య మనసు ఎంత నొప్పించాను. నేను ఇప్పుడే వెళ్తాను శాంతి. అన్నయ్యని ఇప్పుడు చూడందే నా మనసు శాంతించదు. వడివడిగా బయలుదేరింది కవిత. కొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి వచ్చిందని, అద్భుతంగా ఉందని మిత్రుడు చెప్తే స్టైల్గా తయారై వెళ్ళిన సుబ్బారాయుడికి ఆ పిక్చర్ అర్థం కాకపోగా తలనొప్పి పట్టుకొని మధ్యలోనే వచ్చేశాడు బోర్ అంటూ. ఇంటికి వెళ్తున్న సుబ్బారాయుడికి గబగబా వస్తున్న కవితను చూడగానే తలనొప్పి కాస్త ఇట్టే ఎగిరిపోయింది. హుషారుగా ఈల వేసుకుంటూ కవితను సమీపించాడు. ఓ సుబ్బారాయుడు, నీవా? బాగున్నావా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావే? కవిత లోపల తిట్టుకుంటూనే తప్పదన్నట్టు పలకరించింది. రాని నవ్వు బలవంతంగా పెదవుల పైకి తెచ్చుకుంటూ. ఏదో సినిమాకి వెళ్ళబోయి నచ్చక తిరిగి వచ్చేస్తున్నాను అన్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అనుమానంగా ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడు చెప్పేందుకు వ్యవధి లేదు. నా వెనక అన్నయ్య 4 స్నేహితులతో వస్తున్నాడు అంటూ ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అతన్ని దప్పించుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయింది కవిత. కూర్చోవయ్యా, అట్లా నిలబడ్డావే? పర్వతాలు మధుని మర్యాదలు చేయబోయాడు. కాఫీ అది ఏదైనా తీసుకుంటావా అని కూడా అడిగాడు. ఇదంతా చూసి అయోమయంగా ఉంది మధుకి. నీ చెల్లెల్ని చూసేట మా అబ్బాయి శ్రీరాము. ఆ అమ్మాయి చేత ఉద్యోగం చేయించడం ఎందుకు? ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. నీ చెల్లెల్ని మావాడికిచ్చి పెళ్లి చేస్తే నీకు కూడా ఏదో ఉద్యోగం చూస్తాడు మావాడు అని అన్నాడు. దాంతో తెల్లబోయాడు మధు. మీ చెల్లెలు కూతురునిచ్చి చేస్తారని, ఆమె తాలూకు చాలా ఆస్తి వస్తుందని విన్నాను. మరేమిటండి ఇలా అంటున్నారు అని ఆశ్చర్యపోయాడు మధు. ఓ అదా, ఆ అమ్మాయి మోగది. చూస్తూ చూస్తూ ఒక్కగానొక్క కొడుక్కి ఆ మోగదానిచ్చి ఎలా పెళ్లి చేయను? అందుకే అడుగుతున్నాను అన్నాడు పర్వతాలు. ఓ అలాగా, అయితే ఇంటికెళ్ళి మా చెల్లెలితోటి ఆలోచించి మరీ చెప్తానండి అంటూ బయలుదేరాడు మధు. అంతా విషయం భార్యకి చెప్పాడు. లలిత మన కోసం కష్టపడుతోందండి. ఈ విషయం చెప్పకుండా అన్ని ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు చెప్దామండి అని సలహా ఇచ్చింది లలిత. మధు పర్వతాల ఇంటికి వెళ్ళాడు. మాకేమీ అభ్యంతరం లేదండి, ముహూర్తాలు పెట్టుకుందామంటే శుక్రవారము ప్రదానం చేసుకుందాం అన్నాడు పర్వతాలు. అందుకు అంగీకరించాడు మధు. శాంతి, మనోహరు వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి వాళ్ళిద్దరూ చక్కగా కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుసుకున్న జుమిలియా అక్కసుతో అలమటించిపోయింది. లక్ష్మమ్మ ప్రధానం పట్టుకొచ్చామంటూ కొంత డబ్బు లలిత చేతిలో పెట్టింది. ఖర్చులకు ఉంచుకో అంటూ. అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ అంది. రాళ్ల నగలు, 4-5 పట్టు చీరలు, కొన్ని ముత్యాల గాజులు, బుట్టలతో పళ్ళు, పూలు, మిఠాయి. అట్టహాసంగా వచ్చారు వాళ్ళు. అప్పుడే ఆ ఇంటికి పెళ్ళికళ్ళు వచ్చేసినట్టు అనిపించింది లలితకి. వాళ్ళందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. అవి తాగి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన శాంతికి ఎదురుగుండా పూల బుట్టలు, పళ్ళు, చీరలు అన్నీ కనిపించేసరికి ఎవరో వచ్చారు అనుకుంది. పాల డబ్బాకి డబ్బులు లేక అవస్థపడుతున్నారు. అటువంటిది ఇవన్నీ ఏంటి? అయోమయంగా చూస్తూ అడిగింది శాంతి. లలిత నవ్వుతూ ఎదురొచ్చింది. ఏమ్మా, ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యమైందే అని అడిగింది. ఏంటి వదినా ఇవన్నీ ఏమిటి? ఏముందమ్మా, ఇవాళ నీకు ప్రధానం వాళ్ళు పంపించారు లలిత చిరునవ్వుతో అన్నది. శాంతి ఒక్క క్షణం ఆలోచనలో పడింది. ఆశ్చర్యపోతూ, హఠాత్తుగా పెళ్లి కుదిరిందంటే నన్ను ఎవరికి పెళ్లి చూపులంటూ చూపించలేదే? ఎవరి సంగతి తనతో అనలేదే? మనోహర్ అన్నని అడిగాడా? అడగ్గానే అన్నయ్య వదిన ఒప్పుకున్నారా? మనోహర్ అంటే వాళ్ళకి ఎన్నలేని అభిమానం.
ఇలా ఆలోచిస్తోంది శాంతి. మనోహర్ గురించేమో శాంతి అనుకుంది, లలిత్ ఏమో శ్రీరామ్ గురించని చెప్పనే లేదు. ఇలా వాళ్ళిద్దరి ఆలోచనలు రెండు రకాలుగా సాగిపోయాయి. మనోహర్ తోటే తనకి పెళ్లి కుదిరిందనుకుని ఆ విషయం చెప్పడానికి కవిత దగ్గరికి వెళ్ళింది శాంతి. కవితకి విషయం చెప్పి ఇంటికి వచ్చేసింది. రాజు వస్తే ఆ విషయాన్ని తన అన్నగారితో చెప్పింది కవిత. అవునట, పాపం వాళ్ళ పరిస్థితులకు తట్టుకోలేక ఒప్పుకున్నారు. లేకపోతే ఆ దుర్మార్గుడికి శాంతిని ఇవ్వడం ఏమిటి? అందుకే దేనికి ఆశలు పెంచుకోకూడదు. ప్రేమ నిజంగా గుడ్డిదే కవిత. విచక్షణ కోల్పోతోంది. రాజు మాటలకి కవిత తల తిరిగిపోతోంది. అదేంటన్నయ్య, ఇంతకీ వరుడు ఎవరు అని అడిగింది కవిత. శ్రీరామట. రాజు చెప్పగానే కవిత కెవ్వుమంది. అయితే శాంతికి తెలియనే లేదు పాపం, పిచ్చిమొహంది. ఏమేమో ఊహించుకుని పొంగిపోతోంది. కవిత బాధగా అంది. శాంతికి శ్రీరామ్ వరుడని తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోదు, అందుకే గుప్తంగా ఉంచారనుకుంటా. నీకెట్లా తెలుసు అన్నయ్య? కవిత ఆత్రంగా అడిగింది. మొన్నే మధ్య పర్వతాలే చెప్పాడు. రాజు మౌనంగా అన్నదేంటో అన్నాడు. ఈ విషయము శాంతికి చెప్పాలా వద్దా అనే ద్వైధీభావంలో ఉంది కవిత. మనోహరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆలోచిస్తూనే చెప్పనా వద్దా అని సంశయిస్తూనే మనోహర్కి శ్రీరామ్కి శాంతికి పెళ్లి నిశ్చయమైంది అన్న సంగతి చెప్పాడు రాజు మనోహర్కి. ఆ మాట వింటూనే ఎంతో బాధపడ్డాడు మనోహర్. రాజు, నువ్వు చెప్తున్నది నిజమేనా? నమ్మలేనట్టే అడిగాడు. నిజమే మనోహర్, రాజు గట్టిగా అన్నాడు. అయితే శాంతి ఇష్టపడిందనమాట. మనోహర్ శూన్యంలోకి చూస్తూ బాధగా అనుకున్నాడు. కాదు వరుడెవరో శాంతికి తెలియదు, నీవే అనుకుంటోంది. నీవు కాదని తెలిస్తే శాంతి పిచ్చిదైపోతుంది, బహుశా బ్రతకదేమో. రాజు మాటలకి ఆయా మనోహర్ ఇద్దరు బాధపడ్డారు. రాజు అయితే ఈ పెళ్లి తప్పించడానికి వీల్లేదా? మనోహర్ ఆత్రంగా అడిగాడు. లాభం లేదు, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు, 4 రోజుల్లో పెళ్ళి. రాజు నిరాశగా అన్నాడు. ఏం చెయ్యాలి, ఎలా తప్పించాలి, ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచిస్తున్నాడు మనోహర్. సుశీల అడిగితే శాంతి వరుడు మనోహర్ అనే చెప్తుంది. పాపం ఆ అమ్మాయికి అంతకంటే తెలియదు. విషయం అంతా తెలుసుకున్న ఆయాకి శాంతిని కలుసుకుని అన్నీ మాట్లాడాలి అని అనిపించింది. అంతలో కవిత గుడికొచ్చింది. ప్రశాంతత కోసం గుడికొచ్చిన ఆయా శాంతిని పలకరించకుండా ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయా దగ్గరికి శాంతి వచ్చి, ఏంటి ఆయా అలా ఉన్నావు, చిక్కిపోయావు అని అంటే, ఏమోనమ్మా, అందరూ అదృష్టవంతులేనమ్మా, నా బాబు ఒక్కడే దురదృష్టవంతుడు, అదే నా బాధ. ఆయా కన్నీరొత్తుకుంది. ఏదో వినకూడని విషయం విన్నట్టు ఆశ్చర్యపోయింది శాంతి. అదేంటాయా, ఇప్పుడు మీ బాబుకి ఏమైంది? కంగారుగా అడిగింది శాంతి. ఏముందమ్మా, నీవు కూడా ఇట్లా చేస్తావని అనుకోలేదమ్మా. నా బాబుని నీవే ఒక దోవలో పెడతావు అని అనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి, నా కళ్ళలన్నీ కన్నీళ్ళు అయిపోయాయి. బాబుకి తిండి తిప్పలు లేవు, మొన్నటి నుండి నాకు కూడా తిండి లేదు. అయ్యా, ఏమిటి నువ్వు అంటుంది, నాకు అర్థం కావడం లేదు, వివరంగా చెప్పు అంది శాంతి ఆదుర్దాగా. తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావమ్మా. నా బాబుని కాదని వేరొకరిని పెళ్ళాడుతున్నావు కదా, అంతకన్నా ఏం కావాలి? ఆయా ఆవేశంగా ఉంది. అయ్యా, ఏంటి నువ్వు అంటున్నది? నేను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నా, నీకు మతిగాని పోయిందా అని అరిచింది శాంతి. మనోహరు బాబు ఉన్న పరిస్థితికి నాకు మతి పోయేలాగే ఉంది. హాయా, నాకు వేరొకరితో పెళ్ళా? నాకు చెప్పకుండా చేస్తున్నారా? నేనేం చేశాను వాళ్ళని? నన్ను ఇంత అసమర్థురాలని చేస్తున్నారు. వెక్కిళ్ళి పెట్టి గోడకి తలబాదుకుంటూ ఏడుస్తున్న శాంతిని చూడలేక అడ్డుపడింది కవిత. అయితే నీకు కూడా తెలియదా వరుడు శ్రీరామట? ఎవరో నీకు కూడా అంత తెలియకుండా చేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది? ఆయా విచిత్రంగా అడిగింది. తాను ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగినందుకు ఎంత అన్యాయం చేస్తున్నారు. పర్వతాలు బాకీ తీర్చలేక ఆ దుర్మార్గుడి కోరికలకి తను బలి చేస్తున్నారా? ముందుగా చెప్తే నేను ఈ పెళ్లికి ఒప్పుకోనని వరుడెవరో చెప్పకుండా చేస్తున్నారన్నమాట. శాంతి ఆవేశంగా మనసులో అనుకుంటూ ఏడుస్తోంది. అయితే మనోహర్ బాబుకి నీకు స్నేహం ఉన్నట్టు తెలుసా అమ్మా? ఆయా అడిగింది. శ్రీరామ్ నన్ను వివాహం ఆడడానికి సిద్ధమై వాళ్ళందరినీ ఒప్పించేశాడుగా తెలివిగా. అప్పులతో తిప్పలు పడుతున్న ఈ సమయంలో అసలు పెళ్ళే వద్దన్నాను. కానీ
వదిన నా మాట లెక్క చేయలేదు. వదిన చెప్పిన తీరుకి నేను మనోహరే వరుడుగా ఊహించుకున్నాను, కానీ ఇంత ఘోరం జరిగిపోతుందని తెలుసుకోలేకపోయాను. శాంతి హృదయ విదారకంగా ఏడుస్తుంటే చూడలేకపోయారు కవిత, ఆయా. శాంతి వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి ఎక్కువైంది. శాంతి ఇంటికి వస్తూనే, వదిన, మీకు నేను బ్రతకడం ఇష్టం లేకపోతే నా గొంతు నిలిపి చంపేయండి, లేదా ఇంత విషం ఇచ్చేయండి, అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసి నా ప్రాణాలు తీయకండి, శాంతి ఉద్వేగంతో అరిచింది. శాంతి మాటలకి మధు, లలిత అదిరిపోయారు. శాంతి, నీకేమైనా మతిపోలేదు కదా? ఇష్టం లేని పెళ్ళేంటి? నీవు మమ్మల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా గౌరవించావు. అట్లాంటప్పుడు నీవు సుఖం కోరి ఈ సంబంధం నిర్ణయించామే, కానీ నీకు ఇష్టం ఉండదని ఊహించలేకపోయాం శాంతి. చేతనైనంత వరకు నీ సుఖం కోరి మంచి సంబంధమే చూసి ఒప్పుకున్నాం. నీతో సంప్రదించాలనే, నీ ఇష్టాలకి అనుగుణంగా నడుచుకోవాలని ఆలోచించలేకపోయాం. క్షమించు శాంతి, మధు, లలిత బాధగా అన్నారు. శాంతి ఏడవడం ప్రారంభించింది. రేపు రాత్రికే పెళ్ళి. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదని ఈ పెళ్ళి ఆప్ చేస్తే పరువు ప్రతిష్ట పోగా నీ కళ్ళతో 2 శవాలు తెల్లారేసరికి చూడాల్సి వస్తుంది. ఒకటి నేను, రెండోది మీ వదిన. పరువు ప్రతిష్టల కోసం పాకులాడేవాడిని. ఈ ఒక్క నా చిన్న పొరపాటుతో యావత్ జీవితానికే జరగని మచ్చలా ప్రతిష్ట తేకు. అసలే బాధల్లో అప్పుల్లో తేలుతూ బ్రతికుండి చచ్చిన వాడితో సమానంగా ఉన్నాను. మధు గొంతులో ఏడుపు ధ్వనించింది. లలిత కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. శాంతి, ఏనాడైనా నీ మనసులో మాట చెప్పావా? నువ్వు చెప్పని మూలాన మేము ఏ నిర్ణయం తీసుకున్నామంది లలిత. తల్లిదండ్రుల లోటు లేకుండా పెంచారు. ఇంతకీ నా కర్మ ఇలా రాసిపెట్టుంది, అనుభవించక తప్పదు అని అనుకుంది శాంతి. వచ్చిన బంధువులు నలుగురు వింటే అప్రతిష్టగా ఉంటుందోనని లలిత అదిరే గుండెలతో శాంతిని ఊరడించడానికి వెళ్ళింది. మధు బాధగా నిట్టూర్చాడు. ఈ జీవితానికి ఏ రకంగానూ సుఖం లభించదు కాబోలు అనుకుంటూ. శాంతి బాధ, మనోహర్ పరిస్థితి తెలుసుకున్న కవితకి ఆలోచించగా చటుక్కున ఒక ఉపాయం తట్టింది. హుషారుగా లేచింది. గబగబా డ్రెస్ చేసుకుని ఇంటికి తాళం వేసి శివాలయం వేదికి వెళ్ళింది. స్నేహితులతో అప్పుడే షికారుకని బయలుదేరబోతున్న సుబ్బారాయుడు కనిపించగానే కవిత ముఖం వికసించింది సంతోషంతో. అది రోడ్డని కూడా మర్చిపోయి కవితను సుబ్బారాయుడు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. కవిత అంటూ పరుగులంటి నడకతో కవిత దగ్గరకు వచ్చాడు. సుబ్బారాయుడు, నీతో కాసేపు మాట్లాడాలి, పార్కుకి వెళ్దామా? సుబ్బారాయుడు తలూపాడు. నేను అనుకున్నదంతా అయింది. మా అన్నయ్య దయా దాక్షిణ్యాలు లేనివాడు. ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినకుండా నాకు తెలియకుండా నా పెళ్లి కుదిర్చాడు. ఎవరినో ఆ 2వ పెళ్లి వాడినేనా? సుబ్బారాయుడు అడిగాడు గబగబా. అమ్మో, 2వ పెళ్లి వాడైతే నేను ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయేదాన్ని. ఆ సంబంధం తప్పిపోయిందిలే. వడ్డీ వ్యాపారై పర్వతాలు కొడుకు శ్రీరామ్ వాడే వరుడు. నీవే నోరెత్తకు. మళ్ళీ నేను నీతో చెప్పినట్టు తెలిసిందా? శ్రీరామ్ సంగతి నీకు తెలుసుగా? కవిత బెదిరింపుగా అంది. ఏంటి శ్రీరామ్నా? పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు సుబ్బారాయుడు. అవును సుబ్బారాయుడు. పట్టపగలు హత్యలు చేసే వాడిలా ఉంది అతని మొహం. తలుచుకుంటూనే గుండెలు దడదడలాడుతున్నాయి. ఏంటి, నా మీద నీకు ఇష్టం పోయిందా అని అడిగింది కవిత మళ్ళీ. అబ్బే, ఎలా ఆపాలా ఈ పెళ్ళి అని ఆలోచిస్తున్నాను అన్నాడు సుబ్బారాయుడు. సరే, నేను ఒక ఐడియా చెప్తాను. రాత్రి శ్రీరామ్ని పెళ్ళికి రాకుండా ఆపాలి. తక్కినవన్నీ నేను చూసుకుంటాను. కవిత మాటలకి సుబ్బారాయుడికి ఒళ్ళంతా దిగ చెమటలు పోసాయి. సుబ్బారాయుడికి శ్రీరామ్ ముఠ రౌడీలంతా కళ్ళ ముందు కనిపించాడు. అతను కళ్ళు తిరిగి పడబోయాడు. కానీ ఒక ఆడపిల్ల ముందు తన అసమర్థతను చూపించుకోకూడదు అని అనుకున్నాడు. ఓ, అదెంత పని, అట్లాగే చేస్తాను. కానీ అందరూ కలిసి వస్తారు కదా. శ్రీరాము ఒక్కడిని ఎట్లా ఆపడం? అదిగో, అదే తెలివి తక్కువ. నీ తెలివి ఉపయోగించాలి. ఎటువంటప్పుడే నేను చెప్పినట్టు చేస్తావా? కవిత అడిగింది. బుద్ధిమంతుల్లా తలూపాడు సుబ్బారాయుడు. సరే అంటూ కవిత చెప్తున్న మాటలను శ్రద్ధగా విన్నాడు సుబ్బారాయుడు దడదడమంటున్న గుండెలతో. జుమేలియా మనోహర్ని చాలా ప్రేమించి అతడిని ఎలాగైనా శాంతి నుంచి దూరం చేయాలి అని అనుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాతోటే ఉండు. నువ్వు శాంతిని కలవడం నాకు ఇష్టం లేదు. దానివల్ల నీకేమొస్తుంది అని అడిగాడు మనోహర్. నువ్వు నాకు తప్ప ఎవరికి దక్కకూడదు అని అంది ఆమె.
ఆమె అసూయను గ్రహించాడు మనోహర్. టైం 11 అయింది. మరో గంటకల్లా శాంతి తన సొంతమవుతుంది. సరిగ్గా లగ్నం 12 గంటలకి. మనోహర్ ముందు శాంతితో గర్వంగా నిలబడాలి. శ్రీరామ్ ఆలోచిస్తూ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. బ్యాండ్ జోరుగా మోగుతోంది. కవిత ఎన్ని ఉపాయాలు చెప్పిందే కానీ సుబ్బారాయుడికి కాళ్ళు చచ్చుబడినట్టు అయ్యాయి. శ్రీరామ్ విషయంలో జోక్యం చేసుకుంటే పులితో చెలగాటమాడినట్టే. బ్రతుకుంటే మరో మార్గం చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్న సుబ్బారాయుడికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. తనకి మంచి మిత్రులు అనుకున్న ఒక నలుగురిని పోగేసి సరిగ్గా శివాలయంలో 12 గంటల ముహూర్తానికి తను కవిత మెడలో తాళి కట్టాలి. శ్రీరామ్తో పోరాడే కన్నా కవితను ఎత్తుకొచ్చేసి చేసుకోవడం మంచిది. కవితకు కూడా 3 ముళ్ళు పడ్డ తర్వాత ఎదురించి నిలబడగలదు అని అనుకున్నాడు. శ్రీరామ్ వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. శాంతి మాత్రం దిగులుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. కవిత వీధి బయట గదిలో కూర్చుని క్షణానికి ఎదురు చూస్తోంది. సుబ్బారాయుడు ఏం చేస్తాడా అని, శ్రీరామ్ని రాకుండా ఆపగలడా అని ఆలోచిస్తూ కూర్చుంది. శ్రీరామ్ మరదలు మోగపిల్ల సీత కవితకి దగ్గరగా వచ్చి కూర్చుంది. పూలు కుడుతూ సీత ముందుగా వచ్చి కూర్చుంది. పెళ్లివారు వచ్చేస్తున్నారన్నమాట కవిత గుండె గొబగొబలాడింది. సీత కవిత పక్కగా కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తూ కూర్చుంది కవిత. బ్యాండ్ జోరుగా మోగుతోంది. ఉన్నట్టుండి కరెంటు లైట్లు ఆగిపోయాయి. కవిత ఉలిక్కి పడింది. చిన్నగా లేచి తడుముకుంటూ సీత కవిత బయటకు వచ్చారు. గదిలోంచి సీత ఉన్నట్టుండి కీచుమని నడిచింది. పాపం సీతకి భయం వేసింది కాబోలని అనుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది. గబగబా ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరైంది స్పష్టంగా తెలియడమే లేదు కవితకి. మరో కాసేపటికి పెళ్లివారంతా వచ్చేశారు. అంతా హడావిడి. కళ్యాణ మండపంలో బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు. శ్రీరామ్ కళ్యాణ మండపంలో కూర్చున్నాడు కాబోలు అని అనుకుంది. బ్యాండ్ జోరు, మంత్రాల హోరు విని కవిత శాంతి చేపట్టుకొని దొడ్డి వైపుగా తన ఇంటికి తీసుకొచ్చింది. మరో నిమిషంలో శాంతి మెడలో నగలు, శాంతి కట్టుకున్న దుస్తులు మార్పించి తన దుస్తులు శాంతి దుస్తులు తను మార్చుకున్నారు. ఇద్దరు ఒకే ఎత్తు ఒకే సన్నం కావడంతో అంత తొందరగా గుర్తుపట్టలేరు. ఎవరు శాంతి ఎవరు కవిత అయింది. చీకట్లో మరీ గుర్తుపట్టలేరు. శాంతి, నీవు ఇక్కడే కూర్చో, మళ్ళీ నేను వచ్చే వరకు బయటికి రాకే, తెలిసిందా? కవిత గట్టిగా హెచ్చరించింది. కవిత ఇంత సాహసానికి పూనుకుంటుంది ప్రమాదం అని అనుకుంది. నీకు నాకు పెద్ద ప్రమాదాలు ఏం రావు కదా, శాంతి భయపడుతూ అంది. నీ మనోహర్ నీకు దక్కడమే నాకు కావాల్సింది. ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకోలేమా? కవిత, ఇవి జీవితాలు. ఇంత పెద్ద సహాయాలా? దీన్ని సహాయం అనరు, త్యాగం అంటారు. పిచ్చిదాన్న, స్నేహమే త్యాగాన్ని కోరుతుంది. ఒక్కోసారి అవసరం వస్తే సరే కానీ భయపడకు, నాకేం ప్రమాదం రాదు కానీ మనకు మాట్లాడుకునే వ్యవధి లేదు, వస్తా జాగ్రత్త అంటూ వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి కవిత. కవిత ఎంత త్యాగమూర్తి. నా సంతోషం కోసం నా మీద ఉన్న ప్రేమ కొద్దీ, మనోహర్ మీద ఉన్న ఇష్టం కొద్దీ ఎంత త్యాగం చేస్తోంది. జన్మలకి కవిత రుణం తీర్చుకోలేను అని అనుకుంది శాంతి. లలిత మరో 4 ముత్తైదువులు శాంతి గదిలో ప్రవేశించారు. అంతకుముందే లలిత శాంతిని అలంకరించి కూర్చోబెట్టి వెళ్ళింది. శాంతిని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు. భూమిలోకి తలదించుకొని కూర్చుంది కవిత. ఆ చిరుచీకట్లో ఎవ్వరూ అంతగా గమనించలేదు. శాంతే అనుకున్నారు. రామ్మ శాంతి అంటూ ఒక ముత్తైదువ చేయి పట్టుకొని లేవదీసింది. వాళ్ల వెంట బుద్ధిమంతురాల్లాగా తలంచుకొని వెళ్ళింది. కరెంటు లేకపోవడంతో వెలుతురు 4 పక్కల సరిగ్గా పడడం లేదు. కరెంటు వచ్చేలోగా ఈ పెళ్లి తంతు జరిగిపోతే బాగుండు, ఎలాంటి గొడవలు ప్రమాదాలు జరగకుండా అనుకుంది కవిత. బ్యాండ్ జోరులో మంత్రాల హోరులో మరో 10 నిమిషాల్లో శ్రీరామ్ 3 ముళ్ళు వేసేశాడు కవిత మెడలో. మధు లలితలు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. సుబ్బారాయుడు మిత్రులు పెళ్లి పందిట్లో పెళ్లివారు రాకముందు పెళ్లి పెద్దలుగా కవిత ముందు గదిలో కూర్చుని ఉండడం గమనించి కరెంటు పోగానే అమాంతం నోరుమూసి చేయి పట్టి లాక్కుపోయి కారులో కూర్చోబెట్టారు. ఎలాంటి గొడవ చేయకుండా ఆ చీకట్లో ముందు గదిలో నుండి బయటకు వచ్చిన కవిత సీతల్లో ఎవరో గాబరాలో కనుక్కోలేక సీతనే కవితగా భావించి గబుక్కున సీత నోరు మూసి
తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఎలాంటి గొడవ చేయకుండా మోగపిల్ల సీత భయంతో బీసిపోయింది. కరెంటు పోయినా ఈ పెళ్లి తప్పక జరగాల్సిందే అనుకుంటున్నాడు సుబ్బారాయుడు. గుడిలో అర్చకుడు కొవ్వొత్తి ఒకటి వెలిగించి పెట్టాడు చిన్నది. సుబ్బారాయుడికి కాలు నిలవడం లేదు. కవిత వచ్చిందనే సంబరంలో పక్కగా నిలబడి పలకరించాడు. పలక్కుండా నిలబడేసరికి ఇది పెళ్లి కూతురు సిగ్గు కాబోలు అని సరిపెట్టుకున్నాడు. అర్చకుడు ఏవో 4 మంత్రాలు చెప్పి స్నేహితుల సమక్షంలో సుబ్బారాయుడు చేత 3 మళ్ళు వేయించాడు. సుబ్బారాయుడు గర్వం ఆకాశాన్ని అంటింది. పద మీ అన్నయ్యని దీవించమందామంటూ బయలుదేరాడు. పాపం మోగపిల్ల సీత అరిస్తే ఎక్కడ గొంతు పిసుకుతాడో అని నోరు మూసుకొని చెప్పినట్టు వింది. గబగబా మాట్లాడే కవిత మాట్లాడకపోవడం సిగ్గు కాబోలని సరిపెట్టుకున్నాడు సుబ్బారాయుడు. కారులో కవిత ఇంటికి బయలుదేరాడు. రాజు మనోహర్ కోసం వెళ్ళి బంగ్లాలో మనోహర్ లేకపోవడంతో ఏ అఘాయిత్యం చేసుకోలేదు కదా అన్న భయంతో టెలిఫోన్ బూత్కి వచ్చి ఫోన్ చేశాడు. మనోహర్ ఉన్నాడా కావాలంటూ. ఆ కాల్ అక్కడే ఉన్న సుబోధ్ రిసీవ్ చేసుకున్నాడు. శ్రీరామ్ వివాహం జరిగింది కదా అని అడిగాడు. ఓ దివ్యంగా జరిగింది అన్నాడు రాజు. గుడ్, నీవే వచ్చి మనోహర్ని తీసుకెళ్ళొచ్చు తాగిన మైకంలో అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. రాజు వచ్చి మనోహర్ చేయి పట్టి తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. కారు స్టార్ట్ అయింది. రాజు మనోహర్ని తన ఇంటిగా తీసుకొచ్చాడు. ముందుగా ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ ప్రమాదం రాబోతుందో అనే భయంతో వణికిపోతూ ఆలోచిస్తూ కూర్చున్న శాంతికి రాజు మనోహర్ లోపలికి రావడం గమనించి గుండెలు దడదడలాడాయి. ఓ పక్కగా తప్పుకుంది. కరెంటు లేకపోవడంతో బెడ్ లైట్ కాంతిలో రాజు చుట్టూ పరికించలేదు ఎవరు ఉన్నది. మనోహర్ని మంచం మీద పడుకోబెట్టి పెళ్లికని వెళ్ళిన కవితను పిలుచుకురావడం కోసం వెళ్ళాడు రాజు. తాగిన మైకం వదిలిన మనోహర్ గాబరాగా చుట్టూ చూసి తను ఒక్కడే ఉండడం గమనించాడు. ఆశ్చర్యపోతూ టైం చూసుకున్నాడు. టైం ఆగిపోయింది. శాంతి పెళ్ళి అయి ఉంటుందిలే, బహుశా ఇంకా టైం ఉండదు అని అనుకున్నాడు మనోహర్ వెళ్ళబోతూ. క్షమించాలి మీరు, నాకేం తెలీదు అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి శోకమూర్తిలా ఉన్న శాంతిని చూసి ఆశ్చర్యపోయాడు. శాంతి నీవా? విచిత్రంగా అడిగాడు. అవును నేనే. మనసు లేని మనం చేసుకోలేక ప్రేమలేని పెళ్ళి ప్రాణాంతకమని సాహసించి ఇట్లా వచ్చేశాను. కవిత దేవతలాగా నాకు అండగా నిలబడింది. నన్ను తప్పించి తను కూర్చుంది వధువు స్థానంలో. శాంతి కన్నీళ్లతో చెప్తుంటే మనోహర్ ఆశ్చర్యంగా వింటూ కవిత సాహసానికి త్యాగానికి మనసులోనే కవితకి నమస్కరించాడు. శాంతి, నాకు దూరం కాలేదా? నీవు నిజమేనా? ఇది కూడా కలేనా? సంతోష ఆశ్చర్యాలతో అన్నాడు మనోహర్. నేను అదృష్టవంతురాల్ని, ఇది నిజమే అంది శాంతి. రా శాంతి, అందరు ఉండగానే అందరి సమక్షంలో మనిద్దరం ఒకటి కాబోతున్నట్టు చెప్దాం. ఇదే సుముహూర్తానికి దేవాలయంలో మనం వివాహం జరిపించుకుందాం తొందర చేశాడు మనోహర్. శాంతి మనోహర్ పెళ్లి పందిడి కిందకి వెళ్ళడంతో సుబ్బారాయుడు కూడా వచ్చాడు పెళ్లి కూతురుతో. 2 పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా జరిగినందుకు సంతోషిస్తున్నట్టు కరెంటు లైట్లు గుప్పుమన్నాయి. శ్రీరామ్ తన పక్కనున్న కవితను చూస్తూ అదిరిపడ్డాడు. సుబ్బారాయుడు తన పక్కనున్న సీతను చూస్తూ కెవ్వుమన్నాడు. పెళ్లి పందిట్లో అలజడి చెలరేగింది. పర్వతాలు మధు రాళ్లలాగా బిగుసిపోయారు నోట మాట రాక. శాంతి చేసిన అవమానానికి ఆమె వదిన లలిత కోపంతో ఊగిపోతూ శాంతి కనిపిస్తే చేసిన అవమానానికి ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలని చూసింది. పిచ్చి పట్టిన దానిలాగా ఆవేశంతో. శాంతి మనోహర్ వచ్చారు. లలిత పళ్ళు కొరుకుతూ అడుగు ముందు వేయబోతుండగా పర్వతాలు వారించాడు చేత్తో వద్దని. పిల్లల మనసులు తెలుసుకోకుండా పెద్దలు మన ఇష్టాయిష్టాలతో పెళ్ళిళ్ళు చెయ్యాలనుకుంటే రాబోయే అవాంతరాలు ఇవేనమ్మా. అయిందేదో అయిపోయింది. తొందరపడ్డ మనందరికీ మంచి ప్రాయశ్చిత్తమే జరిగింది అన్న పర్వతాల మాటలకి ఎవ్వరూ నోరెత్తలేకపోయారు. మనోహర్ని శాంతిని చూస్తూ బొమ్మల్లా నిలబడిపోయారు అందరూ. సుబోధు జుమేలియాలు మనోహర్ని ఎందుకు విడిచిపెట్టారో తెలుసుకునేందుకు శ్రీరామ్ ఆవేశంగా హోటల్కి వెళ్ళాడు. హోటల్ అంతా సందడిగా ఉంది, గందరగోళంగా. ఆత్రంగా ప్రవేశించిన శ్రీరామ్కి ఎదురుగా జూమేలియా శవం వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. సుబోధ్, ఏమైంది అని అడిగాడు. జుమేలియా ఆత్మహత్య చేసుకుంది, జేబులోంచి చిన్న కాగితం తీసి ఇస్తూ అన్నాడు. శ్రీరామ్ హృదయం
జుమేలియా ఎడల జాలితో నిండిపోగా కన్నీళ్లతో చదువుకున్నాడు. మనుషుల్ని కట్టిపడేసిన మనసుల్ని కట్టి పడేయలేం. మనోహర్ నాకు దూరం కావడం భరించలేని నిర్భాగ్యురాల్ని. జుమేలియా అనుంది. జుమే, ఎంత పనిచేశావు అంటూ వాపోయాడు శ్రీరామ్. శాంతి మనోహర్ల వివాహం పర్వతాల సమక్షంలో అతి వైభవంగా జరిగింది. శాంతి మనోహర్లు ఒకరినొకరు మురిపంతో చూసుకున్నారు. వారి జీవితాల్లో కాటుక చీకట్లు తొలగి ఉషోదయం అయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.